హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి మార్నింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. చాలామందికి ఇష్టమైన నా మార్నింగ్ రొటీన్ అంతా షేర్ చేస్తున్నా. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 5:30 అయిందండి. ఇక 5:30కి లేచిన వెంటనే కొద్దిగా హాట్ వాటర్ తాగేసి ఇటు అటు కాసేపు అయితే అలా వాక్ చేసి ప్లెజెంట్గా ఉంటుంది. ఆ టైంలో ఎవరు ఉండరు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా తర్వాత వాటర్ అది తాగేసి కాసేపు వాక్ చేశాకైతే ఇక వర్క్ స్టార్ట్ చేస్తా. డైలీ సేమ్ రొటీన్ ఇలానే ఉంటుంది. అండ్ పైనుంచి కిందకైతే మొత్తం ఇల్లంతా ఊడ్చుకొని వస్తా. నాకు పైనుంచి కిందకి వరకు పని చేసుకొని వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుందనమాట. అయితే డే బై డే మాపింగ్ అనేది పెట్టుకుంటాను. డైలీ అయితే మాప్ చేయను అనమాట హౌస్. సో ఒక్కసారి నీట్గా పైనుంచి కిందకైతే ఊడ్చుకొని అయితే కిందకు వచ్చేస్తాను. ఇంకా కిందన స్టేర్ కేస్ కూడా మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా. అయితే స్టేర్ కేస్ మాత్రం డే బై డే మాత్రం నేను మాపింగ్ కూడా చేయను. వీక్లీ ట్వైస్ వాష్ చేసేసుకుంటా అనమాట. సో ఇక కింద వరకు ఇలానే క్లీన్ చేసుకొని వచ్చి కింద వాకిట్లో అయితే ముగ్గు పెట్టుకుంటాను. డైలీ ముగ్గు పెడతా కింద వాష్ చేసి. సో ఇక చాలా రోజులు అయిపోయింది కదా మీతో ఇవన్నీ షేర్ చేసి. ఈ మధ్యన నేను మార్నింగ్ బ్లాగ్స్ అనేవి పెట్టట్లేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ వల్ల కొద్దిగా బిజీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా వన్స్ ఫ్రీ అయిపోయాక ఇంకా మనకి మార్నింగ్ రొటీన్స్ అనేవి వస్తాయన్నమాట. సో చాలామందికి నా ఛానల్లో ఇష్టమైన మార్నింగ్ రొటీన్. సో ఎవ్వరు కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో మన ఛానల్, ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ కామెంట్ కూడా చేస్తే నాకు కూడా అర్థమవుతుంది మన ఛానల్ ఎంతవరకు రీచ్ అవుతుంది అండ్ ఎంతవరకు బాగుంటున్నాయి వ్లాగ్స్ అన్నీ. సో కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. అండ్ ఇవ్వండి ఇంకా పైనుంచి కింద క్లీనింగ్ అంతా ఎక్కడి వరకు వచ్చింది. ఇప్పుడైతే ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట. సో చాలా సింపుల్గా ముగ్గు పెట్టుకుంటున్నాను. టైం బట్టి నేను ముగ్గు కూడా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. కొద్దిగా ఎర్లీ హవర్స్ లెగిస్తే కొంచెం ఇంకా పెద్దగా ముగ్గు పెట్టుకుంటా. సో ఇక టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి చిన్న ముగ్గు పెట్టుకుంటున్నా. ఇవాళ పద్మం ముగ్గు పెట్టుకుంటున్నా. ఏ ముగ్గు పెట్టినా సరే వాకిట్లో ముగ్గు అనేది పెట్టుకోవాలి కాబట్టి చాలా నీట్గా చిన్నగా అయినా సరే అందంగా పెట్టుకుంటా అనమాట. మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ ఇంటి ముందునే వాకిలి ముందునే ముగ్గు ఉంటే. అండ్ ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోయాయి అనమాట. సో అందుకని ఇంకా లేట్గా అయితే మార్నింగ్ బ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా హాలిడేస్ అవుతున్నాయి పెద్ద అబ్బాయికి, ఇంకా చిన్నోడికి అయితే కంటిన్యూషన్ స్కూల్ అనమాట. సో మళ్ళీ 2 డేస్ హాలిడేస్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ నుంచి కాలేజెస్ అయితే రీఓపెన్ అయిపోయాయి అనమాట. సో ఇక బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ సేమ్ రొటీన్కి అనేది వచ్చేసాను. సో అందరి కూడా ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి, పెద్దవాళ్ళకి కాలేజెస్ అయితే మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ అయిపోయింది. సో మాది కూడా ఇంకా అలానే బిజీగా అవుతుందన్నమాట. సో ఇంకా పిల్లలు ఎగ్జామ్స్ అన్నప్పుడు మనకు కూడా కొద్దిగా స్ట్రెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మధ్యన వ్లాగ్స్ అయితే షేర్ చేయలేకపోయాను. సో ఇక తర్వాత ఈ మధ్యన చెప్పాను కదా చిన్న కలెక్షన్ ఒకటి స్టార్ట్ చేశానని చెప్పి. సో దానికోసం అయితే నిన్న వ్లాగ్ అనేది పెట్టాను 2 o'clockకి. బట్ కొత్తగా మన ఛానల్లోకి చాలామంది వచ్చారు అండ్ నేను కూడా లేటెస్ట్గా అప్డేట్ ఇచ్చాను కాబట్టి. అండ్ దట్టు ఏంటంటే నిన్న సండే కదా, సో 7 మెంబర్స్ ఓన్లీ లైవ్లోకి వచ్చారు. నేను కూడా ఒక 15 to 20 minutes ఉండి ఇంకా లైవ్ కూడా ఎండ్ చేశాను అనమాట. నిన్న సండే కదా, యాజ్ యూజువల్ అందరి ఇంట్లో కూడా బిజీగా ఉంటుంది, మా ఇంట్లో కూడా బిజీగా ఉంది. నిన్న మా చెల్లి వాళ్ళ పిల్లలు హాలిడేస్ కాబట్టి వెకేషన్స్ అయితే పిల్లలు ఇటు అటు రావడం అవుతుంది కదా, సో వాళ్ళు వచ్చి ఉన్నారనమాట. సో ఇంకా పిల్లలు ఇంకా బాగా గట్టిగా అరుస్తున్నారని చెప్పి నేనైతే ఎండ్ చేశాను. సో మన ఛానల్లో ఎవ్రీడే నైట్ 8:30కి మనకి లైవ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే కలెక్షన్ ఉందో అప్పుడు ఎవ్రీడే నేను పెడతాను అనమాట. వన్స్ కలెక్షన్ ఎండ్ అయిపోతే అప్పుడు నేనే చెప్పేస్తా, స్టాప్ చేస్తాను లైవ్ అనేది. బట్ ఎవ్రీడే నైట్ ఇంకా ఈ వాళ్ళ నుంచి అయితే 8:30కి పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని ఛానల్స్ కూడా లైవ్ టైమింగ్ అప్పుడే అవుతుంది. అండ్ అందరికీ కూడా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కూడా ఉంటారు కాబట్టి లేడీస్, వాళ్ళకి కూడా చూసేటట్టుగా ఉంటుందని చెప్పి ఇంకా నైట్ అయితే అనుకుంటున్నా ఈ వాళ్ళ నుంచి. సో అందరూ కూడా జాయిన్ అవ్వండి, ఎవరైతే ఈ వ్లాగ్ చూస్తున్నారో అందరూ కూడా జాయిన్ అవ్వండి ఇవాళ 8:30కి. సో నేను లేటెస్ట్గా ఇచ్చిన అప్డేట్ అయితే ఇదే అనమాట. అండ్ బట్ డైలీ వ్లాగ్స్ అనేవి మీకు డైలీ నేను పెడతా, దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. ఓన్లీ లైవ్స్లోని మీకు కలెక్షన్ చూపిస్తాను అండ్ షార్ట్స్ పెడుతూ ఉంటా. బట్ డైలీ అప్లోడ్స్ అనేవి మనకి డైలీ రొటీన్స్ వస్తాయి. సో చూసారు కదా, ఇంకా కింద ముగ్గు పెట్టేసి ఇంకా పైకి వచ్చి కొద్దిగా కాఫీ ఆర్ టీ తాగుతా అనమాట మార్నింగ్ డైలీ. తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక దీపారాధన చేసుకుంటున్నా.
ఇక ఆ రోజు ఏంటంటే పిల్లలకి ఇద్దరికీ కూడా స్కూల్స్ లేవన్నమాట. అందుకే ఇక ఫస్ట్ దీపారాధన చేసేసుకుంటున్నాను. చేసుకొనొచ్చి ఇంకా పిల్లలకి, మాకు అందరికీ ఇంకా ఒకేసారి బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నా. ఇక నేను దీపం పెట్టేసొచ్చాక వాళ్ళు కూడా అందరూ ఫ్రెష్ అయిపోయారు. ఇక ఈరోజు ఏంటంటే దోస ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దోసకి బిఫోర్ డే బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి ఉంచుకుంటా అనమాట. సో ఇలాగా నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే ఒక 2-3 డేస్‌కి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ బ్యాటర్ చేంజ్ చేస్తా. దోస అయితే తర్వాత ఇడ్లీ చేసుకుంటా. అండ్ మధ్యలో అయితే రోటీ అనేది కామన్ అనమాట. నైట్ ఆర్ మార్నింగ్ ఎప్పుడైనా సరే రోటీ చేస్తూ ఉంటా మధ్య మధ్యలో. అండ్ ఈ మధ్యన కొద్దిగా ఎక్కువ ఉప్మా చేస్తున్నా అనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఉప్మా తినేది చాలా తక్కువ. బట్ నేను ఒక్కసారి డీమార్ట్‌కి వెళ్ళి ఇడ్లీ రవ్వ అని చెప్పి సూజీ తీసుకొని వచ్చేసాననమాట చూడకుండా. సో అవే ఒక 4 కేజీస్ తీసుకొచ్చేసా. సో అందుకని ఇంకా కంపల్సరీ తప్పనిసరిగా చేయాల్సొస్తుందనమాట. ఈ సూజీ హల్వా ఆర్ ఉప్మా చేస్తున్నా అనమాట ఎక్కువ. సో ఇక మార్నింగ్ రొటీన్స్ ఇలానే ఉంటాయన్నమాట ఎవ్రీడే కూడా. ఇక దోసలోకి ఆ రోజు నేను మూంగ్ఫలీ చట్నీ చేశాను. చాలా ఇష్టమైన చట్నీ అనమాట. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. బట్ పిల్లలకి అదే ఇష్టం అనమాట. సో నాకైతే టమాటా ఆర్ కొత్తిమీర చట్నీ అయితే చాలా ఇష్టం అనమాట దోసతోని. అండ్ మా హస్బెండ్కి కూడా అదే ఇష్టం. బట్ పిల్లలు ఏది తింటే అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళ కోసం అయితే మూంగ్ఫలీ చేస్తూ ఉంటాను. ఇక మూంగ్ఫలీ చట్నీ ఇవాళ ఇక దోస వేసేసి ఇంకా దోస చేసే టైంలోనే నేను ఫ్రిడ్జ్ నుంచి ఏవైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానో అవన్నీ లంచ్కి అవన్నీ కూడా తీసి బయట పెట్టుకున్నా. ఇవాళ అయితే పాలక్ పప్పు చేద్దాం అనుకుంటున్నా. ఇక డైలీ నైట్ పాలు తీసుకొని వస్తాము. ఆ పాలు ఇంకా అలాగే నేను డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసేసుకుంటా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. నాకు బాయిల్ చేసిన పాలతో టీ పెట్టుకుంటే ఇష్టం ఉండదన్నమాట, టీ ఆర్ కాఫీ. అదే టైంలో నేను బాయిల్ చేసుకొని పెట్టుకుంటా అనమాట. సో దానికోసం అని చెప్పేసి, ఈ టీ కోసం అని చెప్పేసి ఇంకా మార్నింగే లేచిన వెంటనే పాలు కూడా తీసి బయట పెడతాను. తర్వాత కొద్దిగా మెల్ట్ అయ్యాక ఇంకా తీసి మరగబెట్టుకుంటున్నా అనమాట. బ్రేక్ఫాస్ట్ చేశాక నాకైతే డైలీ అలవాటు అనమాట టీ ఆర్ కాఫీ తాగడం. బట్ ఇప్పుడైతే చాలా తగ్గించేసాను సమ్మర్ వచ్చాక. ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ తాగుతున్నా అనమాట డేలో. లేదంటే బిఫోర్ అయితే ఇంకా 2-3 టైమ్స్ తాగుతూనే ఉండేదాన్ని. ఇక ఈ టీ ప్లేస్లో నేను ఈ ఫ్రూట్ జ్యూసెస్ అని, ఫ్రూట్స్ అని, సలాడ్ అని అలాంటివి అయితే తీసుకుంటున్నా ఈ మధ్యన. సో ఇక సమ్మర్ స్టార్ట్ అయితే డైట్ కూడా మనకి చేంజ్ అయిపోతూనే ఉంటుంది. ఇంట్లో ఇంకా బటర్ మిల్క్, ఇలాగ లెమన్ వాటర్, ఇక జ్యూసెస్ ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటా అనమాట. పిల్లలకు వచ్చేసరికి కూడా, స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా ఇలాంటివన్నీ నేను ప్రిపేర్ చేసి బిఫోర్గానే ఉంచుకుంటా. సో ఇక సమ్మర్ డైట్ సమ్మర్ది, మనకి ఇంకా వింటర్ డైట్ వింటర్లా ఉంటుంది కదా. సో అందరి ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది మ్యాక్సిమం. కానీ పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు పని అనేది మనకి అవ్వట్లేదు. టైం కూడా అస్సలు తెలియట్లేదనమాట నాకు. దట్టు సాటర్డే అండ్ సండే అంటే మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారు. సో అందరూ ఇంట్లో ఉండేటప్పుడు మనకి టైం అనేది అస్సలు తెలియదనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా, లేదు అనుకుంటే ఇంట్లో పిల్లలతో టైం స్పెండ్ చేయాలన్నా మనకి ఇంకా లేజినెస్ అనేది వచ్చేస్తుంది. మార్నింగ్ కొద్దిగా లేట్గా లేవడం ఇలాంటివి అవుతూ ఉంటాయన్నమాట. సో ప్రెజెంట్ అయితే అదే నడుస్తుంది. బట్ ఇప్పుడైతే ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయాయి కాబట్టి ఇంకా రేపటి నుంచి కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ స్కూల్ అయితే మా చిన్నోడికి అయితే నడుస్తుంది కాబట్టి మళ్ళీ నా రొటీన్లోకి నేను రావాలి, కంపల్సరీ రావాలి. రేపటి నుంచి లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసేయాలన్నమాట. యాక్చువల్లీ ఇవాళ నుంచే కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ ఇంకా ఫస్ట్ డే కదా అని చెప్పేసి ఈ బుక్స్ అవి కూడా తీసుకోవాలి కదా అని చెప్పేసి అయితే వెళ్ళలేదన్నమాట పెద్ద బాబు. చిన్నోడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇక మార్నింగ్ అయితే ఇంతే బిజీగా ఉంటుంది. ఇంకొద్దిగా ఎర్లీగా లేవాల్సి వస్తుందనమాట. ఇప్పుడు ఇంకా నేనైతే నాకు మార్నింగ్ ఎలా అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేశాక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తానో సేమ్ అదే టైమింగ్స్లోని కొద్దిగా లేట్ అయినా సరే అదే ఫ్లోలో చేసుకొని వెళ్ళిపోతూ ఉంటా అనమాట. ఇక ఒక్కసారి కూర్చోబెట్టి ఇంకా మొత్తం అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇక నేనైతే వంట కూడా కంప్లీట్ చేశాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇక ఫ్లోలో అయిపోవాలి నాకు పని, మధ్యలో ఇంకా నేనైతే ఆగేదే ఉండదనమాట. అదిగోండి అక్కడ దోసలు వేసే లోపల ఇక్కడ పాలకూర కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నా. సో వర్క్ అనేది ఆల్టర్నేట్గా మేనేజ్ చేస్తూ ఉంటా అనమాట. మనం కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండానే తక్కువ టైంలోనే వంట అన్నీ కూడా నీట్గా ఇక మొత్తం క్లీన్ కూడా చేసుకొని ఒకసారి అయితే ఇంకొచ్చేస్తాను. ఇక మాటికి ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ కాసేపు పోయాకైతే అలా చేయను అనమాట. మార్నింగ్ మనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఇంకా ఫ్లోలో చేస్తాం కదా. సో అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా. ఇక అదే స్పీడ్లో వర్క్ కూడా అయిపోతుంది అండ్ మనకి తొందరగా పని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక కాకపోతే
కొద్దిగా ఎర్లీగా లేస్తే మాత్రం ఇంకొద్దిగా ఎర్లీగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా రేపటి నుంచి అయితే నా మార్నింగ్ రొటీన్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తా. అండ్ ఇప్పుడైతే పూజ కూడా మీకు షేర్ చేయడం చాలా తగ్గిపోయింది. నా పూజ కూడా మీ అందరికీ చాలా ఇష్టం కదా. సో వ్లాగ్లో కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేయట్లేదు నేను, చాలా తక్కువ. ఎందుకంటే చెప్పాను కదా, పిల్లలు ఇంట్లో ఉంటే అసలు తెలియట్లేదు అనమాట టైం అనేది. మనం ఏ వర్క్ చేయాలి ఇవేంటి వాళ్ళతో ఒకటి ప్రిపేర్ చేసి ఇచ్చే లోపలే ఇంకొకరికి ఇంకొకటి ఏదో కావాల్సి వస్తుంది. సో అన్నీ కూడా ఇంకా అలాగా డేస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. రేపటి నుంచి ఇంకా యాజ్ ఇట్ ఈజ్ బిజీ రొటీన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. 25th వరకు చిన్నోడికి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ 25th ఇంకా చిన్నోడు ఇంట్లో ఉంటాడు 1 వీక్. తర్వాత ఇంకా తనకి కూడా క్యారేజ్ కట్టాల్సి వస్తుంది. సో ఇలా అయితే టైం స్పెండ్ చేశాను అనమాట ఈ 20 డేస్ కూడా. అందుకనే వ్లాగ్స్ అనేవి కొద్దిగా లేట్ అయ్యాయి. అండ్ ఈ మధ్యలో చెప్పాను కదా, చిన్న కలెక్షన్ స్టార్ట్ చేయడం వల్ల దాని అప్డేట్ వల్ల కూడా కొద్దిగా లేట్ అయ్యిందనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ ఇంకా పాలకూర పెట్టేసుకుంటున్నా. పప్పు పాలకూర కూడా ఒకవైపు పెట్టేసుకొని ఇంకా రైస్ కుక్కర్ కూడా ఒకవైపు పెట్టేసుకుంటున్నా. ఈ మధ్యన ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ కొద్దిగా తక్కువ తింటున్నాం అనమాట. ఎందుకంటే మనకి సమ్మర్లో మనం ఎక్కువ సాలిడ్గా తీసుకోలేం కదా, లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నా. సో దానివల్ల ఇంకా రైస్ కుక్కర్లోనే రైస్ పెట్టేస్తున్నాను. లేదంటే కొద్దిగా స్టార్చ్ అనేది తీసేదాన్ని. మార్నింగ్ ఇలాగ నేను బాయిల్ చేసి పెట్టేసుకుంటున్నాను, కుక్కర్లో పెట్టుకుంటున్నా. ఈవినింగ్ కొద్దిగా ఒకవేళ రైస్ కానీ వండితే మాత్రం స్టార్చ్ తీసుకుంటా అనమాట. అది ఎర్లీ మార్నింగ్ మనం లేచి ఆ స్టార్చ్ తాగితే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది డే అంతా కూడా. నేనైతే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి, వైజాగ్ వచ్చిన కాడి నుంచి ఇదే అలవాటు చేసుకున్నా అనమాట. మార్నింగ్ లేచి ఒక 1 గ్లాస్ స్టార్చ్ వాటర్ తాగితేనే చాలా బాగుంటుందన్నమాట, హెల్తీగా అనిపిస్తుంది నాకు. అండ్ హెయిర్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది దానివల్ల. అండ్ ఫేస్ కూడా మంచి గ్లో వస్తుందన్నమాట. సో బిఫోర్ నార్త్లో ఉండడం వల్ల ఎప్పుడు కూడా నేను ఈ ప్రెషర్ కుక్కర్లో వండడమే అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చాక ఇంకా కొద్దిగా అయితే ఈ జాలీది కొనుక్కొని దాంట్లో స్టార్చ్ వాటర్ తీసుకుంటున్నా అనమాట. ఒకవేళ మా ఇంట్లో లేదు అనుకున్నా సరే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటాము. మా చిన్నోడికి నాకు అయితే ఎవ్రీడే 1 గ్లాస్ స్టార్చ్ వాటర్ అయితే కావాలన్నమాట మార్నింగ్. చాలా బాగుంటుంది, మొత్తం బాడీ అంతా కూడా చాలా కూల్గా అనిపిస్తుంది. అండ్ మంచి ఫేస్ కూడా మంచి గ్లో అండ్ హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుందన్నమాట. సో మార్నింగ్ అయితే ఈ దోశ ఏదైనా ఆయిల్ ఫుడ్, పూరి కానీ ఇలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు నేనైతే ఏం తీసుకోను అనమాట. సో ఇంకా నేను ఆ స్టార్చ్ వాటర్ తీసుకుంటా అండ్ సలాడ్ ఏదైనా తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇంకా ఫుల్ డైట్ అనేది చేంజ్ అయిపోయింది ఇక సమ్మర్ వచ్చాక. ఇక చూసారు కదా, పాలకూర పప్పు పెట్టేశాను, రైస్ కూడా పెట్టేసి ఇంకా బెండి వండుతున్నా ఇవాళ. బెండకాయ మనం బిఫోర్గానే తీసేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను. మనం బిఫోర్గానే వాష్ చేసి పెట్టుకుంటే బెండకాయలో నుంచి జిగురు అనేది పోతుందనమాట. కొద్దిగా మనం తడి లేకుండా తుడుచుకొని పెట్టుకుంటే బెండకాయలు మనకి కర్రీ అనేది చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట. చాలామందికి జిగురు పడుతుంది తెలియక వెంటనే కట్ చేస్తూ ఉంటారు కదా. అంటే న్యూ స్టార్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, స్టార్టప్ ఎవరు చేస్తారో, నేను కూడా బిఫోర్ వంట చేసినప్పుడు అలానే చేసేదాన్ని డైరెక్ట్గా. అది మొత్తం జిగురు పట్టేసి మొత్తం దగ్గరగా అయిపోయేది అనమాట కూర అంతా, అండ్ విడిపోయేది. సో ఇలా పొడి పొడిగా రావాలంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే మనం నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా తడి లేకుండా తీసి కట్ చేసుకుంటే కర్రీ చాలా పొడి పొడిగా బాగుంటుందన్నమాట. ఇక వన్స్ మనకి లంచ్ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా నేనైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. ఇక ఈ గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే కట్ చేశానో, మనకి ఇంకా ఆనియన్స్ పీల్స్ ఉంటాయి కదా, పీలింగ్ ఏవైతే చేస్తానో ఇవన్నీ కూడా తీసి కిచెన్ కంపోస్ట్ కింద యూస్ చేసుకుంటా అనమాట. పైన మనకి గార్డెన్ ఉంది కదా, సో ఇవన్నీ కూడా నీట్గా స్టోర్ చేసి పెట్టుకుంటా డైలీ కూడా. అండ్ ఎట్ ఏ టైం క్లీనింగ్ కూడా చేసేసుకుంటా అనమాట కిచెన్ అంతా కూడా. కాకపోతే ఇదిగోండి గ్లాస్ టాప్ కదా మంది స్టవ్ అనేది, కొద్దిగా చల్లగా అయ్యాక ఈ స్టవ్ మాత్రం క్లీన్ చేసుకుంటా. ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇక ఈవినింగ్ వరకు కూడా నాకు ఏమీ పని ఉండదు అనమాట. సో ఇలా అయితే నా మార్నింగ్ రొటీన్స్ ఉంటాయి. పూజ, వెంటనే బ్రేక్ఫాస్ట్, ఇంకా తర్వాత వెంటనే కుకింగ్, ఇవన్నీ చేసి నేనైతే ఇక హ్యాపీగా రిలాక్స్ అవుతాను. సో ఇదేనండి ఇవాల్టి నా మార్నింగ్ రొటీన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. సో నచ్చితే మర్చిపోకుండా చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అండ్ వ్లాగ్స్ బాగున్నాయి అనిపిస్తే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో కొత్త వ్యూవర్స్ అందరికీ కూడా వెల్కమ్ అండి. రేపు ఒక మంచి డైలీ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.